ఎంగిలి చేత్తో కాకిని తరిమితే ఆ ఎంగిలి నేలరాలి కాకి బ్రతికిపోతుందని వెనుకాడే ఎన్నో చేతులు మనకు తెలుసు. అణువణువున స్వార్థంతో నిండిపోయిన కల్మష హృదయాలు అడుగడుగునా మనకు కనిపిస్తూనే ఉంటాయి. రెక్కలు రాగానే తనను కనిపించిన పెద్దవాళ్లను గాలికి వదిలేసే రాక్షస గుండెలు ఎప్పటికప్పుడు మనలను కదిలిస్తూనే ఉంటాయి. అటువంటి ఈ రోజుల్లో సాటి మనిషి కోసం, అది నిర్జీవంగా పడి ఉన్న అనాథ శవాల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఓ నిస్వార్థ శ్రామికుడిని మీరిప్పుడు చూడబోతున్నారు. మానవ సేవే మాధవ సేవ, పరోపకారం ఇదం పుణ్యం అన్నారు మన పెద్దలు. కానీ నేడు అదంతా రివర్స్ గేర్. అవకాశం దొరికితే చాలు పక్కవాణ్ణి ఎలా దోచుకోవాలని ప్రతి వ్యక్తి పాకులాడుతున్నాడు. ఇతరులు ఏమైపోతే తమకెందుకులే అనుకుంటూ తాను బాగుంటే చాలు అని సరిపెట్టుకుంటున్నాడు. అలాంటి తరుణంలో బంధువులు, కుటుంబ సభ్యుల ఆప్యాయత, ప్రేమానురాగాలకు దూరమవుతున్నాడు. చిట్ట చివరికి అందరూ ఉన్నా అనాథగా మారి తీవ్ర మానసిక ఒత్తిడితో బతుకు వెళ్లదీస్తున్నాడు. అటువంటి నేడు ఎవ్వరూ చెయ్యని సాహసానికి ఒడిగట్టి మానవత్వానికి మణిమాణిక్యంలా మారిన రాజేశ్వరరావు కథను ఒక్కసారి పరిశీలిద్దాం. దిక్కు మొక్కు లేని అనాథ మృతదేహాలకు తానున్నానంటూ దహన సంస్కారాలు జరిపిస్తూ నిర్జీవుల ఆత్మీయుడిగా మారాడు ఈ రాజేశ్వరరావు. పాత బస్తీకి చెందిన రాజేశ్వరరావు వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. ఓ రోజు అతనికో వింత సంఘటన ఎదురైంది. మార్చురీకి వెళ్లి మృతదేహానికి సంబంధించి ఫోటో తీయాల్సి వచ్చింది. అక్కడ దయనీయ స్థితిలో పడి కుళ్లిపోయిన మృతదేహాలను చూసి అతని మనస్సు చలించిపోయింది. అప్పుడే మెరుపులాంటి ఆలోచనకు పునాది పడింది. తన మదిలో మెదిలిన ఆ మహోన్నత ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టాడు రాజేశ్వరరావు. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పక్కనే సత్య హరిశ్చంద్ర అనాథ శవాల సేవా సమితి పేరిట ఓ సంస్థను నెలకొల్పాడు. ఉస్మానియా మార్చురీతో పాటు గాంధీ చెస్ట్ ఆస్పత్రికి ప్రతిరోజు వచ్చే గుర్తు తెలియని మృతదేహాల తాలూకు ఫోటోలు సేకరించాడు. అలా సేకరించిన ఫోటోలతో ఓ ఆల్బం రూపొందించాడు. అంతటితో ఆగకుండా వాటి కోసం ఓ వెబ్సైట్ సైతం ఏర్పాటు చేశాడు. తమ వ్యక్తి తప్పిపోయారని తన వద్దకు వచ్చేవారికి తాను సేకరించిన ఫోటోలను చూపించి గుర్తు తెలియని ఆ మృతదేహాలకు చిరునామా కల్పిస్తాడు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా కూర్చుని తప్పిపోయిన తమ వారి వివరాలు తెలుసుకునే వీలు కల్పించాడు. ఒకవేళ ఆయా మృతదేహాల కోసం ఎవరూ రాని పక్షంలో వందలు వేల కొద్ది మృతదేహాలను ర్యాలీగా తీసుకువెళ్లి వేద మంత్రోచ్చారణ నడుమ వాటికి శ్మశాన వాటికలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. గత 3 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 3000కు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఇలాంటి మహత్తర కార్యం నిర్వహించే అతనికి జనం నుండి చంపుతామంటూ బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఓ పొమ్మంటూ చీదరింపులు చీకుడుతున్నాయి. చనిపోయిన వ్యక్తి మాలో ఒకడన్న ఉద్దేశంతో ఈరోజు చెస్ట్ హాస్పిటల్లో కూడా సొంత వాళ్ళు వదిలేసిన శవాలను దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు 56 శవాలను HIV, టీబీ, డెడ్ బాడీ, భయంకర డిసీజ్ వాళ్ళ శవాలను తీసుకెళ్లి మా వార్డు అనేది మా చేతిలో మూసుకెళ్లి మేము దహనం చేస్తా ఉన్నాము. కారణం ఏంటంటే మనం ఫస్ట్ మానవులం, దాని తర్వాత మనకు పేర్లు, కులాలు, మతాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ శవాలను తీసుకెళ్లి దహనం చేయాలంటే ఈ రోజు జంట నగరాలలో చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఈ రోజు మేము ఒక 7 కిలోమీటర్ తీసుకెళ్లే వాళ్ళం ఈ రోజు 30 కిలోమీటర్ తీసుకెళ్లి దహనం చేస్తాం. అయినా కానీ మాకు రకరకాలుగా ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి. సొంత బంధువులే తమ వారి మృతదేహాన్ని చూడటానికి జంకే నేటి పరిస్థితుల్లో కుళ్లిన మృతదేహాలకు సైతం దహన సంస్కారాలు నిర్వహించే రాజేశ్వరరావు ఇప్పటి వరకు 1000 మృతదేహాల సమాచారం వారి బంధువులకు అందించాడు. చిన్న చిన్న అడుగులతో మొదలైన రాజేశ్వరరావు పయనం కొద్ది కొద్దిగా నగర వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం స్పందించి తనకు కొంత స్థలాన్ని కేటాయిస్తే ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఆ స్థలంలో అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తానని రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి నాంది పలికిన ఆత్మీయుడికి అందరూ అభినందనలు చెప్పాల్సిందే.